చెప్పవే, నువ్వు చెప్తావా నేను చెప్పనా? నువ్వే చెప్పవే. చెప్తా, ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకోరా. రాసుకోరా. నంబర్ 4 శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. రండ్రా, వాడి అంతా చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముళ్ళుతోనే తీయాలి. రౌడీ చేతే అంతం చెయ్యాలి. లోపలికి రా. బాబు, ఏం బాబు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనబడలేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోండి. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందే ఉంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య. రంగమ్మ రంగయ్య. మంగమ్మ మంగయ్య. మంగయ్య. నెక్స్ట్ మునమ్మ. మునయ్య. ఏమండి, చిత్రంగా ఉంది, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఎవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి. సరే చెప్పు. పుల్లమ్మ. పుల్లయ్య. అంకమ్మ. అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా రాసరే 3 పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ ని. నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్. నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సర్వెంటా? ఏం మేడం అలా ఉండిపోయారు? రండి రండి మేడం, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మేడం, మీరు బాగా అలసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోనెటో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది. మీ తమ్ముడు రాంగ్ గా, రఫ్ గా, హారోగెంట్ గా బిహేవ్ చేశాడు. కానీ మీరు సాఫ్ట్ గా, డీసెంట్ గా, స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడుగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టాడండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు. సరే, మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరే రండి ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర, రజనీకాంత్.
రావయ్య ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అంతెందుకు, రేపు నువ్వు కూడా అవుతావేమో. హేయ్, నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. కొడితే హలో, కొట్టాలి, ఆగమ్మా. సిక్స్ కొట్టాలి. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏ ఏమంటే వాడే వీడు, వీడే వాడు. ఉమ్, అది వీడి ఇల్లు, ఇది వాడు ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటో అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటావు? ఏంట్రా? అన్నా, మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడు అన్నా. ఎందుకు ఫీల్ అవడం? మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా. నే బయటకు వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే. నువ్వు బయటకు వచ్చేలోగా నీ చెల్లెలు ఎవడో కొన్ని పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్టు. ఏమంటున్నారా? అవునన్నా, మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు చూసావా? లేదన్నా, విన్నాను అంతే. నీ మాటంటే మాటే. నా చెల్లెలు వీడికే. రేయ్, అన్నా, నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి. వెళ్ళండి. ఏంటి సతీష్, ఇంకా దాని లవ్వర్ రాలేదే? తప్పకుండా దాన్ని చూడటానికి వస్తాడు. హ్, ఇవాళ తెలుస్తుంది వాడెవడో. రేయ్, రండ్రా. నీకోసం ఎంతసేపు వెయిట్ చేసేది? మా వీరభద్ర ఉన్న చెల్లెలు లవ్ చేస్తావా? రా, రేయ్. తను నాకు కాబోయే భార్య. ఇది ఎప్పుడో నిశ్చయమైపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? రేయ్. కాబోయే భార్యకి నువ్వు రైలేస్తావా? ఎందుకు దాన్ని కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏంటి సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్ర చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు? అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వడానికి వచ్చానండి. ఏమే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టులు వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా, నేను చెప్పనా? ఏయ్, నువ్వే చెప్పే. చెప్తా. ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకోరా. ఏయ్, రాసుకోరా. నంబర్ 4 శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. రేయ్, రండ్రా. వాడి అంతు చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్, నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్, చెప్పి కొట్టండ్రా. మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? ఏయ్, నిజం రౌడీలోనా మేము? హ్మ్? ఏంటిది? హ్మ్? రేయ్, ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్కి లీడ్ ఏమిటో చెప్పరా. చెప్పరా.
వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఝన్ 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 తెలుగు వన్